రోజా పార్టీ నాయకుల కోడళ్ళు పెళ్ళాలు వేసుకునే డ్రెస్సులు కనిపివు, నా మీదే ఉంటుంది వాళ్ళకి. ప్రముఖ సినీ నటి, రాజకీయ నేత, ఏపీ మాజీ మంత్రి రోజా పరిచయం అక్కర్లేని పేరనే చెప్పాలి. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న తన జోరుని చూపిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. అది నా చేతుల్లో లేదు కదా, ఎవరో చేసిన దానికి నా మీద బ్లేమ్ చేస్తే ఫెయిల్యూర్ అంటే నేను ఒప్పుకోను. మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో నగర నియోజకవర్గం నుండి పోటీ చేసి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ తరపున ఓడిపోయారు. కానీ అంతకుముందు 2014-19లో ఎమ్మెల్యేగా నగర నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. 2019లో ఎమ్మెల్యే అయ్యాక జగన్ ప్రభుత్వంలో ఏఐసిసి వైస్ చైర్మన్ గా టూరిజం శాఖలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తర్వాత వైసీపీ అధికారం కోల్పోవడంతో ప్రస్తుతం రోజా కేవలం నియోజకవర్గానికి పరిమితమై పత్రికా అంశంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. యాస్టీస్ అలాగా ఉంటుంది, కానీ ఫేర్ గా ఉంటుంది. నాకు లేని ఆ కలర్ తనకు వచ్చి తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. ఇదిలా ఉంటే సినీ హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు సెల్వం అనేని ప్రేమించి కొన్నాళ్ళు డేటింగ్ చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది రోజా. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్నారు. ఇక అంశు తల్లిని మించిన అందంతో వెలిగిపోతూ అప్పుడప్పుడు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో రోజా ఇటీవలే ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువుకోవటానికి తనకి సైంటిస్ట్ అవ్వాలని ఇష్టము, కానీ యాక్ట్ చేస్తానంటే మాకు కూడా హ్యాపీ. నేను మొదట్లోనే చెప్పా కదా. చాలా రోజులుగా తన కూతురు పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో ఇంటికి కోడలుగా మీ అమ్మాయి వెళ్ళబోతుందా అని యాంకర్ ప్రశ్నించగా రోజా షాక్ అయ్యారు. ఈ గాసిప్ నిరాధారమని ఆమె కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె చదువుకోవటానికి అమెరికాకు వెళ్ళిందని, కానీ నటనలో, డాన్స్లో శిక్షణ కోసం ఫారిన్ వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయని రోజా తెలిపారు. యాస్టీస్ అలాగా ఉంటుంది, కానీ ఫేర్ గా ఉంటుంది. నాకు లేని ఆ కలర్ తనకు వచ్చి తనకి ఇష్టమైంటే నేను కూడా ఎంకరేజ్ చేసి ఉంటా. తనలాగే యాక్టర్ కావాలని ఆమె అనుకుంటే సంతోషమేనని, కానీ తన కూతురికి సైంటిస్ట్ కావాలన్నది కల అన్నారు. ఆమె ఇష్ట ప్రకారమే చదువుకుంటుందని, మా అభిప్రాయాలను పిల్లలపై రుద్దమని రోజా తేల్చి చెప్పారు. ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా తన కూతురికి ఎవరితోనూ పెళ్లి చేయటం లేదని స్పష్టం చేశారు ఎక్స్ మినిస్టర్ రోజా.